మన జీవితంలో ప్రతిరోజు కూడా వివిధ రకాలైనటువంటి చెట్లను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ చెట్టు వైపు చూస్తే దీనికి ఏ స్వార్థం కూడా లేదు. చాలా చక్కగా ఫలాలు అందిస్తూ ఉంది. చూడండి ఎంత చక్కగా ఫలాలు అందిస్తుందో. అంత మాత్రమే కాదు, ఈ వైపు మనం చూస్తే మరొక చెట్టు కనిపిస్తుంది. దాంట్లో చాలా చక్కటి ఫలాలు మనకు కనిపిస్తాయి. ఈ చెట్లలో స్వార్థం లేదు. అక్కడ కనబడేటటువంటి కోళ్ళు, కోడి పిల్లలు, వాటికి ఏ విధమైనటువంటి చింత లేదు. ఈ యొక్క సృష్టి అంతటిని కూడా చూసినప్పుడు చింత కానీ లేకపోతే స్వార్థం కానీ మనకు కనబడదు. ఏ విధమైన స్వార్థం లేకుండా చక్కగా ఫలాలు ఇచ్చేటటువంటి ఈ చెట్టు చూడండి, ఆకుల కంటే ఎక్కువగా ఫలాలే మనకు కనిపిస్తున్నాయి. వాటిలో చింత లేదు, స్వార్థం లేదు, నిస్వార్థంగా ఉన్నాయి. అయితే మానవుడు చింతతో, స్వార్థంతో నలిగిపోతున్నాడు. ఇలాంటి నలిగిపోతున్నటువంటి వ్యక్తితో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను, మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి అని ప్రభు చెబుతున్నాడు. ఈరోజు ఏ విధమైనటువంటి చింత లేని వాళ్ళుగా, దేవుని మీద మన చింత అంతా కూడా వేసేవారిగా, మనము ఆయన వైపు చూస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆయన పాదాల దగ్గర మనం గడిపినట్లయితే ఏ చింత లేకుండా, ఏ స్వార్థం లేకుండా నిశ్చింతగా దేవుని మహాకృపతో మనం బ్రతకడానికి వేలు కలుగుతుంది. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. కృప తోడైనుగాక. ఆమేన్.